అప్లికేషన్ తీసుకోండి, రిజిస్ట్రేషన్ సురు చేయండి. ఈ భూములు మేము రిజిస్ట్రేషన్ చేయం. ఎందుకు చేయవు? అవి దొరగారివి. మరి తూర్పు వైపు ఉన్న భూములు? ఆ భూములు కూడా దొరగారివే. పడమర వైపు? అవి దొరగారివే. ఆకాశం మీద ఉన్నవి? ఎన్నిసార్లు చెప్పలే, ఆ భూములన్నీ దొరగారివే దొరగారివే దొరగారివే. భూమిని ఆకాశాన్ని దొర గుత్తానికి చేసి ఈ పేదవాడిని ఏ బాధల్లోకి తొక్కుతారా? దొర ఎముకల ఫ్యాక్టరీ కడతానంటే 100 ఎకరాలు ఇస్తారా? దొర రంగురంగుల సినిమా స్టూడియో కడతానంటే సిటీ నడిబొడ్డున 1000 ఎకరాలు ఇస్తారా? దొర చేస్తానంటే సమాధి కట్టడానికి పేదవాళ్ళు గుర్తులు ఖాళీ చేస్తారా? పేదోడు పండడానికి, పంట పండించుకోవడానికి జానడు భూమి అడిగితే బారెడు రూ తెలిపిస్తారా? తీస్తా. రిజిస్ట్రేషన్ సురుచి. నా కొడకలారా, నా ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకుంటారు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. మీరెవరు అడగడానికి? మీకు ఇలాంటి డ్రెస్ వేసుకుని తిరగాలని ఆశ ఉంది, కానీ వేసుకోరు. ఎందుకంటే మీరు లోకం కోసం బతుకుతున్నారు, నేను నా కోసం బతుకుతున్నాను. అంతే అంతే. నా కొడకలారా, ఒక్కొక్కరి పీస్ పీస్ చేశారు. చావు అంటే భయపడటానికి అల్లాటప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. పౌరుషంతో తిప్పే ఈ మేసం మీదొట్టు, ప్రాణంగా చూసుకునే నా బిడ్డ మీదొట్టు. మీలో ఒక్కడ మిగిలిన, మీకంటే ఒక్క క్షణం ముందు నేను చచ్చినా మీసాలు తీంచి నా శవాన్ని పూడ్చమంటాన్రా కొడకల్లారా. రండ్రా. అన్నా అన్నా అన్నా, ఆనాటి ద్రౌపది కాలం నుంచి ఈనాటి అన్నల కాలం వరకు 2 చేతులు పైకెత్తి అన్నా ఆదుకోండి అడుక్కోవడానికి కాదు చేతులున్నది. రావేని ఎవ్వా అన్న వాళ్ళ మూతి పళ్ళు రాలగొట్టడానికి. చేతులున్నది దొరల కాళ్ళు పిసకడానికి కాదు, చేతుల్ని పిడికిళ్ళు చేసి వాళ్ళ గుండెల్ని చీల్చడానికి. నీకు పళ్ళున్నవి తిండి నమలడానికి కాదు, నీ మీద చెయ్యి వేసిన వాడి పీక కొరికెయ్యడానికి, వాడి నెత్తురు జుర్రెయ్యడానికి. నీకు కాళ్ళున్నది నడవడానికే కాదు, బొబ్బరించి దూకి తలలు బద్దలు కొట్టడానికి. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి గాని చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. మీరు స్తంభాల్లో అడ్డుపడ్డ బద్దలు కొట్టుకుని వెళ్ళైనా వాడిని అరెస్ట్ చేస్తా. నేను చేతులు ముడుచుకొని కూర్చోలేదు, ఎదురొస్తే విరిచేస్తా. మంత్రాన్ని చూడను, కమిషనర్ అని చూడను. ఈ శ్వాసలో వేడి చూసావా? ఈ కళ్ళలో మంట చూసావా? తగలబెట్టేస్తా. లంకేద్దాను. నా వంకకు రాకండి. ఏంట్రా అదేమో కలంటుంది, ఈడేమో చిరాకంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఇరుక్కున్నందుకు మన ముగ్గురు ఎర్రి పప్పులమా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటూ? చంపేద్దారా? ప్రాణాలకి తెగించి కలిపాం కదరా, ప్రయోజనం రాకుండా పోయింది. ప్రాణాలు తీసేద్దాంరా. పేపర్లో వేస్తారుగా, చదువుతారుగా. ప్రేమించి విడిపోవాలనుకున్న వాళ్ళు భయపడతారు కదా. ఎవడైనా ఒక్కడైనా మారడా?